ఢిల్లీలో సంచలనం రేపిన మహిళా దారుణ హత్యలో నిందితులను పోలీసులు గుర్తించారు. 11 రోజుల క్రితమే రేణు ఇంట్లో వంట మనిషిగా చేరిన హర్ష్ రేణు బంధువుల ఇంట్లో 9 ఏళ్లుగా పనిచేస్తున్న రోషన్ కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు నిర్ధారణకొచ్చారు. రేణు అగర్వాల్ చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. కూరగాయల కత్తితో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు. నిందితులిద్దరూ జార్ఖండ్కు చెందిన వారే కావడం గమనార్హం. హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లోనే వదిలేసి స్నానం చేశారు. వేరే దుస్తులు ధరించారు. ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీపై పరారయ్యారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలు సూట్ కేసులో సర్దారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసులో తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 9 ఏళ్లుగా నమ్మకంగా పనిచేసిన వ్యక్తి ఇంత దారుణానికి పాల్పడడంతో స్వాన్ అపార్ట్మెంట్ వాసులు షాక్ కి గురవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి హత్య కేసులో 5 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ హత్య ఎందుకు జరగాల్సి వచ్చింది, ఈ ఇద్దరు నిందితులు ఎందుకు హత్య చేశారంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. 11 రోజుల క్రితమే ఈ రేణు అగర్వాల్ ఇంట్లో పని మనిషిగా హర్ష అనే ఒక వ్యక్తి జాయిన్ అవ్వడము, అంతకు ముందు గత 9 ఏళ్ల నుంచి రోషన్ అనే వ్యక్తి ఈ ఇంట్లో పనిచేయడము, ఈ ఇద్దరు కలిసే హత్య చేశారా అనేది మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రేణు అగర్వాల్ చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తనను బ్లేడ్ తో ఇంట్లో ఉన్నటువంటి కత్తిని ఉపయోగించి ఒంటిపైన అనేక చోట్ల కత్తితో గాయాలు పరుస్తూ ఈ డబ్బులు నగదు విలువైనటువంటి వస్తువులు ఎక్కడున్నాయో చెప్పాలంటూ కూడా ఈ చిత్రహింసలకు గురి చేసినట్టు కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. కూరగాయలు కోసేటువంటి కత్తిని ఉపయోగించుకొని గొంతు చోట వీళ్ళు గాయపరచడము, శరీరం పైన అనేక చోట్ల కత్తితో ఘాట్లు పెడుతూ చిత్రహింసలు పెడుతూ ఈ అన్ని వివరాలు తమకు అందజేయాలంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ ని తీసుకొచ్చి తలపై గట్టిగా కొట్టి ఆమెను చిత్రహింసలకు గురి చేసి భారీగా నగదు నగాలుని దోచుకెళ్లాయి. వీరిద్దరూ జార్ఖండ్కి చెందినటువంటి వారి అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. హత్య చేసినటువంటి అనంతరంలో రక్తపు మరకల్లో ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా ఇంట్లోనే వదిలేసి స్నానం చేసి ఇతర దుస్తులు ధరించి ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందినటువంటి స్కూటీ పైనే వీళ్ళు అక్కడి నుంచి పరారైనట్టుగా కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్ లభించాయి. ఆ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు 5 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి జార్ఖండ్ వెళ్లేటువంటి రహదారిని అన్నింటినీ కూడా పోలీసులు జల్లెడబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్లోని లాకర్లు బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగదు సుట్ కేసులో ఇవన్నీ భద్రపరుచుకొని ఇవన్నీ సదురుకొని అక్కడి నుంచి కూడా పారిపోయారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఖాళీ చేతులతో వచ్చినటువంటి ఇద్దరు సుట్ కేసుతో కూర్చొని తిరిగి బైక్ పైన సుట్ కేసుని పట్టుకొని వెళ్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. నిందితుల కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాగ్ స్క్వాడ్, ఈ వేలిముద్ర నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. 9 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తిని పిలిపించి అతని ద్వారా ఆ ఇద్దరు కూడా హర్ష అనే ఒక వ్యక్తి, రోషన్ అనే వ్యక్తి, ఇద్దరు సర్వెంట్స్ ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని వీరింట్లో భారీగా డబ్బు ఉంటుంది, వ్యాపారానికి చెందినటువంటి కుటుంబం అంటూ కూడా టార్గెట్ గా చేసి ఇంట్లోకి చొరబడి ఆ రేణు అగర్వాల్ అనే మహిళను కట్టేసి చేతులు కాళ్ళు అరవకుండా నోరు కట్టేసి కత్తి తీసుకొచ్చి అనేక చోట్ల గాయాలు పరిచి కుక్కర్తో నెత్తిపైన మోదుతూ హత్య చేసి ఆ తర్వాత తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో ఈ బంగారంతో ఉడాయించారనేది మాత్రం పోలీసుల ప్రాథమికంలో ఇది బయటపడింది. ఏంటి ఇప్పుడు పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారా? ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం? 5 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళు ఎటువైపుగా పారిపోయారనేది ముందుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత
ఇక్కడ వీరు అనుకున్న అనాలిసిస్ ప్రకారంగానే ఈ హత్య జరిగిందా, ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ కుటుంబ సభ్యులు ఎగ్జాక్ట్ గా ఈ టైంకి ఇంట్లో ఉన్నటువంటి పిల్లాడు ఉండడు, తన భర్త కూడా ఉండడు, ఒంటరిగా ఉంటుంది మహిళ అనే ఒక విషయాన్ని ఎన్ని రోజుల నుంచి పసిగడతా ఉన్నారు. అసలు వీళ్ళ మోటివ్ ఏంటి? హత్య చేయకుండా కూడా బంగారం దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుండేది, కానీ హత్య చేసి ఆ బంగారాన్ని దోచుకెళ్లాల్సిన వెనకాల ఈ మోడస్ ఆపరండి ఏంటి అనే దానిపై కూడా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాల్సి ఉంది. ఒకవేళ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత తన ఇన్ఫర్మేషన్ తో ఇంట్లో ఉన్నటువంటి సొత్తును కాజేసుకొని వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉన్నప్పటికీ తనను అంత క్రూరంగా హింసించి చేతులు కాళ్ళు కట్టేసి, నోరు కట్టేసి, గొంతు భాగంలో కత్తితో పొడవడము, నెక్ కట్ చేయడము, ఇతర శరీర భాగాలపై కూడా కత్తిపోట్లు ఉండడము, సర్జరీ బ్లేడ్ తో పాటు ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ నైఫ్ ని ఉపయోగించి ఈ రేణు అగర్వాల్ పైన అనేక చోట్ల కత్తిపోట్లని వీళ్ళు దింపారు అనే దానిపై కూడా పోలీసులు అన్ని చోట్ల గుర్తించడం జరిగింది. రేణు అగర్వాల్ డెడ్ బాడీని ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. పోలీసులు ఆ ఇద్దరు నిందితులు ఎటువైపుగా వెళ్లారు, ఈ ఇంట్లో ఉన్నటువంటి వాహనాన్ని ఎక్కడ వదిలి ఆ బ్యాగ్ తో తిరిగి ఎటువైపుగా వెళ్లారు అనేది కూడా పూర్తిగా రూట్ మ్యాప్ నంతా కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ హత్యకు గల పూర్తి వివరాలన్నీ కూడా మీడియా ముందు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రక్తేష్. ఏదైతే కుక్కట్పల్లిలో సైన్ లేక్ అపార్ట్మెంట్ లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకర విషయం. మరి ఈ నడమ ఈ కుక్కట్పల్లిలోనే గత ఒక 20 రోజుల లోపల 1 month 2 month లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఏ రకంగా చంపేసేశారన్నటువంటిది మనం చూసాం. ఇలా సాయం లెగ్గులు ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th floor రావడం అన్నటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళ కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట లేడీని చంపేసి ఘోరంగా చంపేసి మళ్ళా సేమ్ 5 గంటలకు మళ్ళా పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నా, లా అండ్ ఆర్డర్ తప్పింది, దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తా ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది. ఇదంతా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఎవరైతే వచ్చి చంపినటువంటి వాళ్ళ మీద కఠిన నిర్ణయం తీసుకొని తగిన బుద్ధి చెప్పి ఏ రకంగా అయితే వాళ్ళు చంపేశారో ఆ గతి పడితే తప్ప భయం అనేటటువంటి ఉండదు.